అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ సెషన్‌లో నేను మరొక జావా ఇంటర్వ్యూ క్వెషన్‌ని మీకోసం ఆన్సర్ చేయబోతున్నాను. ఆ క్వెషన్ వచ్చేసి వై వి హావ్ టు యూజ్ ద సింక్రనైజ్డ్ బ్లాక్ ఇన్ జావా? జావా ప్రోగ్రామింగ్‌లో మనం సింక్రనైజ్డ్ అనే బ్లాక్‌ని ఎందుకు వాడతాము? అనేదే క్వెషన్ అండి. జావా ప్రోగ్రామింగ్‌లో మనకి సింక్రనైజ్డ్ బ్లాక్ ఉంది. ఎందుకు అంటే మనం సింగిల్ థ్రెడెడ్ ప్రోగ్రామ్స్ రాయమండి. అప్పుడప్పుడు ఏం చేస్తామంటే జావాలో మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామ్స్ రాస్తాం. మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామ్స్ ఏందంటే ఒకటే ప్రోగ్రాము ఒకటేసారి మల్టిపుల్ అంటే ఎక్కువ యాక్టివిటీస్ ఒకటేసారి చేస్తది. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక హోటల్ అనే ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఆ హోటల్‌లో ఒక 10 టేబుల్స్ ఉన్నాయండి. అయితే 10 టేబుల్స్ సరిపడా 10 ఫ్యామిలీస్ వచ్చారు. టేబుల్స్ మీద కూర్చున్నారు. ఇప్పుడు హోటల్ మేనేజ్‌మెంట్ ఏం చేస్తదంటే వాళ్ళ వాళ్ళ దాంట్లో 10 ఫ్యామిలీస్ వచ్చాయి కాబట్టి 10 మందికి భోజనం పెట్టాలి కాబట్టి ఒకతన్నే అపాయింట్ చేసుకుంటే వెయిటర్ గాని, సర్వర్‌లా గాని ఒకతన్నే అపాయింట్ చేసుకుంటే ఆహ్, ఆ ఒక్కతనొచ్చేసి ఆ 10 టేబుల్స్‌ని సర్వ్ చేయడానికి చాలా కష్టపడాల్సొస్తదండి. ఓకే. ఒక టేబుల్ తర్వాత ఒక టేబుల్ నుంచి ఆర్డర్ తీసుకొని ఇవ్వాల్సొస్తది. అదే విధంగా మనం ఒకవేళ అది హోటల్ మేనేజ్‌మెంట్ అతను ఒక్కటి కన్నా ఎక్కువ మంది ఒక ఐదుగురిని పెట్టుకున్నాడనుకోండి వర్కర్స్‌ని వెయిటర్ లాగా లేకపోతే సర్వర్ లాగా పెట్టుకున్నాడనుకోండి. అప్పుడు ఈ 20 టేబుల్స్ ఉన్నాయి గదా! 20 ఆహ్, ఫ్యామిలీస్‌కి ఉన్నారు గదా! తినడానికి వచ్చారు గదా! వాళ్ళు. అయితే ఒక్ ఒక 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 వెయిటర్ వచ్చేసి ఒక టేబుల్‌కి, ఇంకో వెయిటర్ వచ్చేసి ఇంకో టేబుల్‌కి, ఇంకో వెయిటర్ వచ్చి ఇంకో టేబుల్‌కి అట్లా ఐదుగురు డివైడ్ చేసుకొని తొందరగా ఆర్డర్స్ తీసుకొని వాళ్ళకి ఫుడ్ అనేది సప్లై చేస్తారండి. ఎంత ఫాస్ట్‌గా ఫుడ్ సప్లై చేస్తే అంత మంచిదన్నట్టు. ఇదండి. ఓకే. సో సప్లై చేయడం అనేది ఫాస్ట్ అయిపోతది. సో, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితది. ఇది కూడా అంతే అండి. జావా ప్రోగ్రామింగ్‌లో కూడా మనకి మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ ఏందంటే, ఒక జావా ప్రోగ్రామ్ ఒక టాస్క్ తర్వాత ఒక టాస్క్ చేస్తే అది టైం పడుతుంది కాబట్టి, మల్టీ థ్రెడింగ్ అనే మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్‌ని జావాలో ఇంట్రొడ్యూస్ అయింది. దాని ప్రకారంగా ఏందంటే, ఇక్కడ ప్రతి థ్రెడ్ వచ్చి ఒక వెయిటర్ లాగా, సర్వర్ లాగా నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో ఒకటేసారి పోయి పని చేస్తూ ఉంటాయన్నట్టు. ఓకే. సో, అలా ఉందండి. ఓకే. అట్లనే మన కిచెన్‌లో గూడా ఆర్డర్స్ వచ్చిన కొద్దీ ఒకటే చెఫ్ ఉందనుకోండి. ఒకటి తర్వాత ఒకటి చేయాలంటే చాలా కష్టమైతది. అదే ముగ్గురు, నలుగురు చెఫ్స్ ఉన్నారనుకోండి. ఫటాఫట్ వాళ్ళ ఆర్డర్స్ వచ్చిన కొద్దీ చేస్తారు. సో, ఇక్కడ ప్రోగ్రామింగ్‌లో గూడా అంతే అండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే, ఎక్కువ, ఎక్కువ వర్కర్స్ ఉన్నప్పుడు ఏమైతదంటే, అప్పుడప్పుడు ఒకటే టేబుల్‌కి ఇద్దరు గాని, ముగ్గురు గాని వర్కర్స్ పోయి ఆర్డర్ తీసుకుంటూ ఉండడానికి ట్రై చేస్తారు. అక్కడ అక్కడ ప్రాబ్లమ్ వచ్చింది గదా! ఒక టేబుల్‌కి ఒక వర్కరే ఎళ్లి, ఒక వెయిటరే ఎళ్లి ఆర్డర్ తీసుకొని ఆర్డర్ సర్వ్ జేయాలి. కానీ ఏమవుతది? ఈ ఈ వర్కర్ బోయినట్టు ఆ టేబుల్‌కి ఇంకో వర్కర్‌కి తెలవదు గాబట్టి, ఇంకో వర్కర్ కూడా వెయిటర్ అక్కడికే ఎళ్లి ఆర్డర్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. ఆల్రెడీ మనం చెప్తాం. ఆల్రెడీ ఇక్కడ పోయి మా మా ఆర్డర్ తీసుకున్నారు. నువ్వొచ్చావు అన్నట్టు మళ్ళీ చెప్తాము. అట్లా అట్లా కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంటది గదా! అలానే జావా ప్రోగ్రామింగ్‌లో గూడా మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నప్పుడు, మల్టిపుల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు ఒకటే వేరియబుల్ ఉంది. దాన్ని అప్డేట్ జేయడానికి ఒక వేరియబుల్ అప్డేట్ చేస్తుందనుకోండి. ఓకే. అప్పుడు మల్టిపుల్ థ్రెడ్స్ వచ్చేసి ఒకటే వేరియబుల్‌ని అప్డేట్ చేస్తే ఏమైతది? ప్రాబ్లమ్ అయితది. ఓకే. అలా గాకుండా మల్టీ థ్రెడింగ్ అనేది నాకు గావాలా? కాకపోతే ఇలాంటి పరిస్థితులొచ్చినాయి. ఒక వేరియబుల్ అప్డేట్ చేసే పరిస్థితొచ్చినప్పుడు, ఆ వేరియబుల్ అప్డేట్ కోడొచ్చేసి నేను సింక్రనైజ్డ్ బ్లాక్‌లో రాసేస్తే ఏమవుతదంటే సింక్రనైజ్ బ్లాక్‌లో ఈ వేరియబుల్ అప్డేషన్ రాస్తే ఏమైతదంటే, ఆ బ్లాక్‌లో ఒకటే, ఒకటే థ్రెడ్ ఎళ్ళగలుగుతుంది. ఒకటే థ్రెడ్ వర్క్ చేయగలుగుతుంది వేరియబుల్ యొక్క వాల్యూని ఒకటే థ్రెడ్ అప్డేట్ జరుగుతుంది. మిగతా థ్రెడ్స్ అన్ని లైన్‌లో వెయిట్ చేయాలి. ఈ థ్రెడ్ బయటకొచ్చిన తర్వాతనే వేరే థ్రెడ్ ఆ బ్లాక్‌లోకెళ్ళి ఆ అప్డేషన్ ఏదైతే చేయాల్సిందో చేస్తది. ఓకే. అలాంటి పరిస్థితులండి. ఓకే. మల్టీ థ్రెడెడ్ థ్రెడింగ్ ఎన్వైర్న్‌మెంట్‌లో మనకి అడ్వాంటేజెస్ ఏమున్నాయో మనకి యూజ్ ఏముందో మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఏందంటే ఒకటేసారి ఒకటే వేరియబుల్‌కి మల్టిపుల్ థ్రెడ్స్ వచ్చి అప్డేట్ చేద్దాం అనుకుంటాయన్నట్టు. దానివల్ల ఏమైతదంటే మనకు రావాల్సిన అప్డేషన్ అనేది జరగదు. అలాంటి పరిస్థితుల్లో ప్రోగ్రామింగ్‌లో మీకు ఎదురైతే అలాంటి వేరియబుల్స్ ఏవైతే అప్డేట్ ఒకటే వేరియబుల్ మల్టిపుల్ థ్రెడ్స్ తోటి అప్డేట్ చేయబడతాయో అలాంటి వేరియబుల్‌ని మీరు సింక్రనైజ్డ్ బ్లాక్‌లో పెట్టేయండి. పెట్టేయడం వల్ల ఆ సింక్రనైజ్డ్ బ్లాక్ ఏం చేస్తదంటే థ్రెడ్ ప్రొడక్షన్ చేస్తది. ఒక థ్రెడ్ ఆల్రెడీ ఒక వేరియబుల్ వాల్యూ అప్డేట్ చేస్తుంటే వేరే థ్రెడ్ అనేది అలో చేయదు. అది పనయిన తర్వాతనే ఇంకో థ్రెడ్ ఎంటర్ అయ్యి ఆ బ్లాక్‌లోకి అప్డేట్ అనేది చేస్తది. మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తే ఈ యొక్క ఆన్సర్ మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుందండి. సో, ప్రాక్టికల్‌గా చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశాను. ఆ ప్యాకేజ్ కింద ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఆ క్లాస్‌లో నేను బ్యాంక్ అకౌంట్ అనే క్లాస్ క్రియేట్ చేస్తున్నానండి. జనరల్‌గా అందరికి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా! ఎవరికైనా సరే. మీరు మేజర్ అయితే గాని చిల్డ్రన్ కూడా బ్యాంక్ అకౌంట్స్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. పేరెంట్స్ లాగా పెట్టేసి ఓకే. అయితే ఒక బ్యాంక్ అకౌంట్ ఉందనుకుందాం. ఆ బ్యాంక్ అకౌంట్‌లో
నేను ఫినిష్ చేస్తాను, క్రియేట్ చేస్తాను బ్యాంక్ అకౌంట్. ఓకే, క్లాస్ క్రియేట్ చేస్తాను. ఈ బ్యాంక్ అకౌంట్ లో మనం ఏం చేస్తామండి, జనరల్ గా ఎందుకు వెళ్తాం బ్యాంక్ అకౌంట్ కి, బ్యాలెన్స్ ఎంత ఉందని చెక్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ గా బ్యాలెన్స్ వచ్చేసి 0 ఉందండి, ఓపెన్ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు 0 ఉంది. తర్వాత మీరు కొంచెం అమౌంట్ సంపాదించి మీరు ఈ బ్యాంక్ అకౌంట్ యొక్క ఓకే బ్యాలెన్స్ ని కొంచెం అమౌంట్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారు. డిపాజిట్ అని చెప్పేసి ఒక మెథడ్ రాస్తాను, మనీ డిపాజిట్ చేయడానికి డిపాజిట్. ఇందులో ఇంట్ అమౌంట్ అని రాస్తాను. ఇంట్ అమౌంట్ అంటే ఎంత అమౌంట్ తోటి ఎంత అమౌంట్ నేను డిపాజిట్ చేయాలనేది అర్థం ఇక్కడ. అయితే ఎట్లా అప్డేట్ చేస్తాము ఈ బ్యాలెన్స్ యొక్క వేరియబుల్ ని, అమౌంట్ తోటి అప్డేట్ చేయాలి, యాడ్ చేయాలి. బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు బ్యాలెన్స్ ప్లస్ అమౌంట్ అని రాస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఈ బ్యాలెన్స్ కి 0 ప్లస్ అమౌంట్ అంటే ఇప్పుడు నేను 1 రూపీ యాడ్ చేస్తే 0 ప్లస్ 1 అంటే బ్యాలెన్స్ 1 రూపీ అయిపోతుంది. అట్లా అప్డేటింగ్ అనేది జరుగుతుంది. అట్లనే నాకు కరెంట్ ఉన్న బ్యాలెన్స్ కావాలి, చెక్ చేసుకోవాలనుకుంటే గెట్ బ్యాలెన్స్ అని ఒక మెథడ్ నేను క్రియేట్ చేస్తాను. ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది రిటర్న్ చేస్తుంది, కరెంట్ గా మీ అకౌంట్ లో ఇంత అమౌంట్ ఉందని చెప్పేసి ఈ గెట్ బ్యాలెన్స్ అనే మెథడ్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ డేటా టైప్ బ్యాలెన్స్ ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంటర్న్ ఇస్తాను. సో ఇట్లా సింపుల్ గా ఒక బ్యాంక్ అకౌంట్ క్లాస్ క్రియేట్ చేశాను, దాంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. అట్లా ఇంకో క్లాస్ కూడా క్రియేట్ చేస్తానండి, దీన్ని ఏంటంటే డెమో అని పేరు ఇస్తాను. ఇక్కడ మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను సింక్రనైజేషన్ మల్టీ థ్రెడింగ్ గురించి మాట్లాడదలుచుకోలేదు. నార్మల్ గా ఒక బ్యాంక్ అకౌంట్ ని ఒక వేరియబుల్ ని ఎట్లా అప్డేట్ చేస్తున్నామని చూడండి అంతే. ఓకే, ఇక్కడ మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ కానీ సింక్రనైజ్ బ్లాక్ కానీ ఇక్కడ కూడా లేవు, అవి తర్వాత వస్తాయి, ఇప్పుడు చెప్తాను నేను దీని తర్వాత. ఫస్ట్ ఆ బ్యాంక్ అకౌంట్ లో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ లో నేను మనీ డిపాజిట్ చేయాలంటే ఓకే, మనీ డిపాజిట్ చేయాలంటే నేను ఏం చేయాలండి, ఫస్ట్ ఆ యొక్క క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా డిపాజిట్ అని చెప్పేసి ఒక 1 రూపీ అని ఇచ్చాను అనుకోండి, పక్కన ఇచ్చాను అనుకోండి, 1 రూపీ అనేసి ఇక్కడ 1 రూపీ అనేది యాడ్ అవుతుంది. బ్యాలెన్స్ 0 ఉంది కదా, బ్యాలెన్స్ కాస్త బ్యాలెన్స్ ప్లస్ 1 రూపీ, ఇది డిపాజిట్ మనీ 1 వచ్చేసి ఇక్కడ యాడ్ అయిపోతుంది కాబట్టి బ్యాలెన్స్ 1 అవుతుంది. తర్వాత నేను ఎంత బ్యాలెన్స్ ఉందో నేను చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి, అకౌంట్ డాట్ గెట్ బ్యాలెన్స్. ఒక 1 రూపీ యాడ్ అయిన తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉంటుందండి, 1 రూపీ ఉంటుంది. ఇక్కడ 1 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత నేను ఏం చేస్తాను, అకౌంట్ డాట్ ఇంకో 1 రూపీ యాడ్ చేస్తాను. అకౌంట్ డాట్ లేకపోతే ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ 5 రూపీస్ యాడ్ చేద్దాం, 5 రూపీస్. అప్పుడు అకౌంట్ డాట్ గెట్ బ్యాలెన్స్ అంటే ఏమవుతుందండి, అకౌంట్ డాట్ గెట్ బ్యాలెన్స్ అంటే ఏమవుతుంది, 1 ప్లస్ 5 6 రూపీస్ అనేది అవుట్పుట్ వస్తుంది. అట్లనే అకౌంట్ డాట్ డిపాజిట్ అని చెప్పేసి ఒక 4 రూపీస్ యాడ్ చేస్తున్నాను. తర్వాత అకౌంట్ డాట్ గెట్ బ్యాలెన్స్ అంటే ఏమవుతుంది, 10 రూపీస్ వస్తుంది, మనకి 10 రూపీస్ అనేది వస్తుంది. రైట్ క్లిక్ అని చెప్పేసి రన్ చేద్దాం. రన్ చేయగానే చూడండి అవుట్పుట్ లో మనకి ఏమవుతుంది అంటే ఓకే, ఇక్కడ నేను ప్రింట్ చేయట్లేదు కదా, అకౌంట్ డాట్ గెట్ బ్యాలెన్స్ ని ప్రింట్ చేయాలి, ఇది రిటర్న్ ఇస్తుంది కానీ నేను ప్రింట్ చేయట్లేదు. ప్రింట్ చేద్దాం, అవుట్పుట్ రాదు, ఎందుకంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని స్టేట్మెంట్ రాసి దాని లోపల నేను అకౌంట్ డాట్ గెట్ బ్యాలెన్స్ అనేది రాయాలి. ఓకే, దాని లోపల నేను అకౌంట్ డాట్ గెట్ బ్యాలెన్స్ రాస్తేనే వస్తుంది మనకి. ఇక్కడ కూడా అంతే, కాపీ చేస్తాను, ఇది ఎన్నిసార్లు రాస్తాం మనం, కాపీ చేస్తే సరిపోతుంది. ఇక్కడ రన్ చేసి చూద్దాం. రన్ చేసిన తర్వాత మీకు అవుట్పుట్ అనేది సార్ వస్తుంది. ఫస్ట్ 1 రూపీ ఉంటే తర్వాత 6 రూపీస్ ఉంటాయి, తర్వాత 10 బ్యాలెన్స్ ఏమో 10 రూపీస్ అయింది. ఇట్లా మనం బ్యాలెన్స్ పెంచుకుంటూ పోవచ్చు, మనం డిపాజిట్ చేసుకుంటూ బ్యాలెన్స్ పెంచుకుంటూ పోవచ్చు. కాకపోతే ఇది సింగిల్ థ్రెడెడ్ ప్రోగ్రామ్ కాబట్టి అంత బాగానే ఉంది. ఓకే, సింగిల్ థ్రెడెడ్ ప్రోగ్రామ్ కాబట్టి అంత బాగానే ఉంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫైనల్ గా మనం బ్యాలెన్స్ అనేది తెచ్చుకుంటాం. కాకపోతే ఒకవేళ ఇది ప్రోగ్రామ్ వచ్చేసి సింగిల్ థ్రెడెడ్, ఇది ఓన్లీ మెయిన్ థ్రెడ్ మాత్రమే ఉండే ఇంతకు ముందు వరకు. ఇప్పుడు నేను ఒకటి కన్నా ఎక్కువ థ్రెడ్స్ నేను రాయబోతున్నాను. ఓకే, ఎక్కువ థ్రెడ్స్ నేను ఇక్కడ రాస్తాను. ఎక్కువ థ్రెడ్స్ రాస్తే ఏమవుతుంది, ఒకటేసారి ఈ ప్రోగ్రామ్ లో మల్టిపుల్ యాక్టివిటీస్ అనేది సైమల్టేనియస్ గా ఒకటేసారి జరుగుతాయి కాబట్టి ఈ వేరియబుల్ ని అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాయి థ్రెడ్స్. థ్రెడ్ T1 అంటాను. ఓకే, T1 ఈజ్ ఈక్వల్ టు న్యూ థ్రెడ్ అని చెప్పేసి ఇక్కడ అట్లా ఒకటి కానీ ఒకటి కన్నా ఎక్కువ థ్రెడ్స్ రాస్తాను, 2 3 4 అట్లా 4 థ్రెడ్స్ రాసామనుకోండి. చూద్దాం, T2 T3 T4 ఎన్ని థ్రెడ్స్ పెట్టుకుంటే అంత ఈజీగా అర్థమవుతుంది ప్రోగ్రాము. ఓకే, ఇక్కడ ఈ థ్రెడ్ కన్స్ట్రక్టర్ లోపల ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలండి. అయితే మనము ల్యాండా ఎక్స్ప్రెషన్స్ అనే ఒక టాపిక్ ఉంది జావాలో, దాని ప్రకారంగా ఈజీగా ఒక ఫంక్షన్ నేమ్లెస్ ఫంక్షన్ క్రియేట్ చేయొచ్చు. డైరెక్ట్ సర్క్యులర్ బ్రాకెట్స్ పెట్టేసి ఇలా ఆరో మార్క్ పెట్టేయాలి. ఇక్కడ ఏంటంటే పేరు లేదు ఈ ఫంక్షన్ కి, పారామీటర్స్ కూడా లేదు కాబట్టి సర్క్యులర్ బ్రాకెట్ కంపల్సరీ. దాని తర్వాత ఇది ఫంక్షన్ యొక్క స్టార్టింగ్ పాయింట్, ఇది ఫంక్షన్ యొక్క ఎండింగ్ పాయింట్. దీని మధ్యలో ఏదైనా ఫంక్షన్ కూడా రాసుకోండి. నేనేం రాస్తానంటే ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఈక్వల్ టు 1000, i లెస్ దాన్ ఈక్వల్ టు 1000, i ప్లస్ ప్లస్ అని రాస్తాను. ఇక్కడ రాసి ఇక్కడ ఏం చేస్తానంటే ఈ అకౌంట్ అనే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడి డిపాజిట్ చేస్తాను మనీని. ఎంత, 1 రూపీ డిపాజిట్ చేస్తాను. ప్రతిసారి నేను 1 రూపీ డిపాజిట్ చేస్తాను అంతే.
చూడండి ఎక్కడ వరకు వస్తుంది ఇది ఫర్ లూప్ ఇక్కడ డిపాజిట్ సెమికాలన్ పెట్టండి సరిపోతుంది. ఓకే, సరే ఇలానే ఇదే సేమ్ కోడ్ వేరే థ్రెడ్స్ లో కూడా రాస్తాను. సేమ్ కోడ్ యాజ్ ఇట్ ఈస్ కోడ్ ఈ థ్రెడ్ లో రాస్తాను, ఈ థ్రెడ్ లో రాస్తాను, ఈ థ్రెడ్ లో రాస్తాను. ఇలా మల్టిపుల్ థ్రెడ్స్ లో అదే ఆపరేషన్ చేస్తున్నాం. 4 థ్రెడ్లు ఉన్నాయి. ఈ 4 థ్రెడ్స్ నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇంతకు ముందేమో అకౌంట్ డాట్ డిపాజిట్ ఒకటేసారి చేసేవాళ్ళం సింగిల్ థ్రెడింగ్ ప్రోగ్రామింగ్ లో. మనం మనం రాసేవాళ్ళం. ఇక్కడ మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నాయి, 4 థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి 4 ఒకటేసారి 4 థ్రెడ్స్ ఒకటేసారి వర్క్ చేస్తాయి అన్నట్టు. ఓకే, ఈ బ్యాలెన్స్ ని అప్డేట్ చేయడానికి 4 థ్రెడ్స్ ఏమంటారు ప్రయత్నిస్తాయి ఒకటేసారి. ఓకే, వేరే వేరే సమయాల్లో కాకుండా ఒకటే సమయంలో ఈ 4 థ్రెడ్స్ ఈ బ్యాలెన్స్ ని అప్డేట్ చేస్తాయి. ఎట్లా బ్యాలెన్స్? ఎందుకంటే డిపాజిట్ మెథడ్ మీరు కాల్ చేస్తున్నారంటేనే బ్యాలెన్స్ ని అప్డేట్ చేస్తున్నట్టు ఈ వాల్యూ తోటి. ఓకే, ప్రతి 1 రూపీ తోటి అప్డేట్ చేద్దామని ట్రై చేస్తుంది. అయితే ఇక్కడ నేను ఆ థ్రెడ్స్ స్టార్ట్ చేయాలి. ప్రోగ్రామింగ్ లో ఆ థ్రెడ్స్ అనేది స్టార్ట్ చేయాలంటే T1 డాట్ స్టార్ట్ అని, T2 డాట్ స్టార్ట్ అని ఇట్లా మెథడ్స్ రాసుకోవాలి. నేను థ్రెడ్స్ స్టార్ట్ చేస్తేనే రన్ అయితే అండి. థ్రెడ్స్ రన్ చేయాలంటే స్టార్ట్ అనే మెథడ్ తోటి రన్ చేయాలి. T4 డాట్ స్టార్ట్ అని చెప్పేసి చెప్తాను. దాని తర్వాత నేను మెయిన్ మెథడ్ థ్రెడ్ కూడా ఉంటుంది కదా, మెయిన్ థ్రెడ్ కూడా ఉంటుంది కదా. అయితే అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ థ్రెడ్స్ ఇంకా రన్ అవుతూనే ఉంటాయి. గెట్ బ్యాలెన్స్ ప్రింట్ అయిపోతుంది. ఈ థ్రెడ్స్ కంప్లీట్ కాకుండానే బ్యాలెన్స్ అనేది ప్రింట్ అవుతుంది. అలా కాకుండా నేను మెయిన్ థ్రెడ్ ని ఆపుతాను. ఈ 4 థ్రెడ్స్ వాటి యొక్క పని అయిపోయిన తర్వాతనే నువ్వు వచ్చేసి ఇక్కడ బ్యాలెన్స్ అనేది ప్రింట్ అవ్వాలని చెప్పాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే జాయిన్ అంటాను. అంటే ఈ థ్రెడ్ వచ్చేసి మెయిన్ థ్రెడ్ కి జాయిన్ అయిపోతుంది. అంటే మెయిన్ థ్రెడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఈ థ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాతనే కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేస్తాను. T2 డాట్ జాయిన్ అని ఇస్తాను. అట్లా అన్ని థ్రెడ్స్ ని మెయిన్ థ్రెడ్ కి జాయిన్ చేస్తే మెయిన్ థ్రెడ్ అనేది కూడా సైమల్టేనియస్ గానే అదే టైంలో రన్ అవుతుంది కాబట్టి అది కూడా వెయిట్ చేస్తుంది అన్నట్టు. ఈ థ్రెడ్స్ కంప్లీట్ కావాలని థ్రెడ్ వెయిట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వస్తుంది. అయితే ఇది ట్రై క్యాచ్ బ్లాక్ పెట్టమంటుంది కానీ ఇగ్నోర్ చేస్తాను ప్రస్తుతానికి. ఓకే, ప్రోగ్రామ్ సింపుల్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను రన్ చేస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ నేను సింక్రనైజ్ బ్లాక్ అయితే ఇప్పటి వరకు వాడలేదు. ఈ ప్రోగ్రామ్ అయితే మల్టీ థ్రెడ్ ప్రోగ్రామింగ్ ఉందండి. 4 థ్రెడ్స్ ఇదే బ్యాలెన్స్ ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎండ్ కి బ్యాలెన్స్ ఎంత ప్రింట్ అయితే చూద్దాం. 4000 రావాలి మనకి. మరి 4000 వస్తుందా లేదా చూద్దాం. ఎంత వస్తుందా అండి? 3798 వస్తుంది. మళ్ళీ రన్ చేస్తాను. మళ్ళీ రన్ చేస్తే ఈసారి ఎంత వస్తుంది? కౌంట్ 3989 వస్తుంది. 4 థ్రెడ్స్. మరి ఇక్కడ ఒక థ్రెడ్ వచ్చేసి 1000 రూపీస్ యాడ్ చేస్తుంది కదా ఫర్ లూప్ ద్వారా. అంటే 4 థ్రెడ్స్ కలిపి 4000 రావాలి కానీ మనకి 3000 చిల్లర వస్తున్నాయి. ప్రతిసారి రన్ చేసినప్పుడు 3963 రూపాయలు ఏమో వస్తున్నాయి. మరి 4000 మాత్రం రావట్లేదు. ఎందుకంటే 3805 వచ్చినాయి. ఓకే, అప్పుడు ఏమైతుందంటే ఒకటేసారి ఈ బ్యాలెన్స్ అనే దాన్ని డిపాజిట్ అనేది 2 థ్రెడ్స్ వచ్చేసి 1 రూపీ డిపాజిట్ చేసిన ఒకటే రూపీ కింద కన్సిడర్ చేసుకుంటుంది. 1 రూపీ కింద కన్సిడర్ చేసుకుంటుంది. అలా కావద్దు అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే సింక్రొనైజ్డ్ అని చెప్పేసి ఒక బ్లాక్ క్రియేట్ చేసుకోండి. దాని బ్లాక్ లో ఇక్కడ దిస్ అని పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేయండి సింక్రొనైజ్డ్ బ్లాక్ ని, ఇట్లా ఎండ్ చేయండి. ఓకే, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎన్ని థ్రెడ్స్ వచ్చినా కానీ ఈ సింక్రనైజ్ బ్లాక్ మాత్రం ఒక థ్రెడ్ ని మాత్రమే ఈ బ్యాలెన్స్ అప్డేట్ చేయడానికి అలౌ చేస్తారు. మిగతా థ్రెడ్స్ అన్ని లైన్ లో వెయిట్ చేస్తాయి. ఒక థ్రెడ్ అయిపోయిన తర్వాత ఇంకో థ్రెడ్ అప్డేట్ చేస్తాయి. ఇలాంటి సందర్భంలో మీకు ప్రతిసారి రన్ చేయండి, మీకు 4000 వస్తాయండి. చూడండి, ప్రాబ్లం ఏం లేదు. 4000 రూపాయలు డిపాజిట్ అవుతున్నాయి. ఓకే, ఇలాంటి సందర్భంలో ప్రోగ్రామింగ్ లో మనం సింక్రనైజ్ బ్లాక్ వాడాల్సి వస్తుందండి. ఎప్పుడైతే మల్టిపుల్ థ్రెడ్స్ వచ్చేసి కరెక్ట్ బ్యాలెన్స్ అప్డేట్ అవ్వట్లేదు ఇక్కడ. ఓకే, 4000 రావాలి, నాకు 4000 రావట్లేదు, 3000 చిల్లర వస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ సింక్రనైజ్ బ్లాక్ చేయడం వల్ల థ్రెడ్ సేవ్ చేసేస్తుంది ప్రోగ్రామ్ ని. ఈ వేరియబుల్ యొక్క వాల్యూని ఉండి ఒకటే థ్రెడ్ ఒకటేసారి అప్డేట్ చేయడం వల్ల మిగతా థ్రెడ్స్ వెయిట్ చేసి మల్టిపుల్ థ్రెడింగ్స్ రన్నింగ్ అయినా కానీ అవి వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. ఒక థ్రెడ్ అయిన తర్వాత ఇంకో థ్రెడ్ అప్డేట్ చేస్తుంది. మిగతా ప్రోగ్రామ్ అంతా మల్టీ థ్రెడింగ్ కానీ ఈ యొక్క వేరియబుల్ అప్డేటింగ్ మాత్రం ఒక థ్రెడ్ మాత్రమే అప్డేట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఇదండి మీకు ఈ ప్రోగ్రామ్ కనుక మీకు అర్థమైనట్టయితే మీకు మొత్తం అర్థమైనట్టే అండి. సింక్రనైజ్ బ్లాక్ ఎందుకు వాడతాం అనేది మీకు అర్థమైనట్టే. స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మీ యొక్క పర్సనల్ మెషిన్ లో, పర్సనల్ ల్యాప్టాప్ లో మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకొని ఆశిస్తూ ఇక్కడికి వెళ్తున్నాను. సరే, ఈ యొక్క సెషన్ యొక్క ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ నేను థియరటికల్ గాను ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రాక్టికల్ గాను. మీకు ఈ ప్రోగ్రామ్స్ కూడా మీకు ఈ యొక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఈ నోట్స్ లో ఇవి ఉంటాయండి, చూడండి. మీకు ఈ కోడ్ కూడా పెట్టేశాను ఇక్కడనే. ఓకే, చూసుకోండి. సరే అండి, అయితే థియరిటికల్ గాను ప్రాక్టికల్ గాను మీకు ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నానండి. చాలా కష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారండి అందరూ. చాలా ఈజీ చేయడానికి నేను చాలా మంచి ఎగ్జాంపుల్ తీసుకొని మీకు స్టెప్ బై స్టెప్ గా సింపుల్ గా ఈజీగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాను.
మీకు కనుక నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసుకోండి. ఓకే, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ క్లోజ్ సర్కిల్స్లో షేర్ చేయండి. అలానే కామెంట్స్ రూపంలో మీకు అనిపించేది తెలియజేయండి. మర్చిపోకుండా లైక్ మాత్రం తప్పకుండా చేయండి. ధన్యవాదాలండి. వచ్చే సెషన్లో కలుద్దాం. బాయ్.